పోలవరం 2027 కల్లా పూర్తి చేసేస్తాం అని చెప్తున్నారు. అయితే అది గందరగోళంగా ఉందన్నటువంటిది సాక్షి హైలైట్ చేసుకొస్తుంది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ ఎర్త్ రాక్ ఫిల్ గ్యాప్ 2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ డీ వాల్ బ్లీడింగ్ నీటి ఓట యథాతథంగా కొనసాగుతుందట. ఇది విదేశీ నిపుణుల కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో డీ వాల్ నాణ్యత పటిష్టతను సమగ్రంగా తేల్చేందుకు మరిన్ని పరీక్షలు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సూచించింది. జూన్ 4 నుంచి 4వ నివేదికలో సైతం డీ వాల్లో నీటి ఓట ఉండటాన్ని ప్రస్తావించామని గుర్తు చేసింది. కేంద్ర జల సంఘం 1500 మిల్లీమీటర్ల 1.5 మీటర్ల మందంతో డీవాల్ నిర్మించాల డిజైన్ ఆమోదిస్తే క్షేత్రస్థాయిలో 900 మిల్లీమీటర్లు 0.9 మీటర్లు కనీస మందంతో పనులు చేస్తున్నారని 4వ నివేదికలో నిపుణుల కమిటీ ఆక్షేపించింది. ప్రస్తుతం ఒక ప్యానెల్ మరో ప్యానెల్తో జడ్జ్ చేసినప్పుడు విచలనం వల్ల మందం 900 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటుందంటూ కాంట్రాక్ట్ సంస్థ బావర్ ప్రతినిధిని ప్రతిపాదించిందని పేర్కొంది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా డీవాల్ మందం మీద బావర్ సంస్థ ప్రతిపాదన మీద సమగ్ర అధ్యయనం చేసి పటిష్ట అంచనా వేయాలని పీపీఏకి సూచించింది. 32 డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడినటువంటి ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని డీవాల్లో వినియోగించాలని పునరుద్ఘాటిస్తూ ఈ నెల 2న పీపీఏకి విదేశీ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. గియాన్ ఫ్రాంకో డిస్కో అమెరికా, రిచర్డ్ డొన్నెల్లి కెనడా, డేవిడ్ పాల్ అమెరికాలతో కూడిన విదేశీ నిపుణుల కమిటీ 5వసారి ఆగస్టు 29 నుంచి 31 వరకు పోలవరం పనులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించింది. పీపీఏ సిడబ్ల్యూసీ అధికారులతో సమావేశాలు నిర్వహించింది. అందులో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రాజెక్టు పనుల్లో వాస్తవ స్థితిగతులు నాణ్యతకు తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తూ పీపీఏకి నివేదిక సమర్పించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాపర్ డ్యాంలని పూర్తి చేశాకే ప్రధాన డ్యాం పునాది నిర్మించాలి. కానీ వరద మళ్లింపు పనులు పూర్తి చేయకుండానే 2016 నవంబర్ నుంచి 2018 జూన్ మధ్య 2 దేశాల్లో ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో 1396.6 మీటర్ల పొడవున డీవాల్ను అప్పటి చంద్రబాబు సర్కార్ పూర్తి చేసి 2017 జూన్ తర్వాత గోదావరికి వచ్చిన భారీ వరదకు డీవాల్ కోతకు గురే దెబ్బతింది. 2018 జూన్ తర్వాత గోదావరికి వచ్చినటువంటి వరదలకి డీవాల్ మరింతగా దెబ్బతింది. దాంతో డీవాల్ అప్పట్లో చేసిన వ్యయం 440 కోట్లు గోదావరి పాలయ్యాయి. చంద్రబాబు సర్కార్ ఆ చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని, కుడి ఎడమల కాలువల కింద 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు కృష్ణా గోదావరి డెల్టాలో 23.21 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి ఉండేదని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదంతో దెబ్బతిన డీవాల్కి 6 మీటర్ల ఎగువన సమాంతరంగా 1.5 మీటర్ల మందం 0.3% టాలరెన్స్ భ్రమణం విచలనంతో కొత్తగా డీవాల్ నిర్మించేలా సిడబ్ల్యూసీ డిజైన్ ఖరారు చేసింది. ఆ మేరకు డీవాల్ నిర్మాణ పనుల్ని 990 కోట్లకు బావర్ సంస్థకు అప్పగించారు. ఆగస్టు 25 నాటికి 152 ప్యానెళ్ల పరిధిలో డీవాల్ని పూర్తి చేసింది. మొత్తం 62,000 చదరపు మీటర్ల పరిధిలో డీవాల్ పనులు చేయాల్సి ఉంటాయి. 32,400 చదరపు మీటర్ల పనులు అంటే 49% పూర్తి చేసి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు నాటికి 40,100 చదరపు మీటర్ల పనులు పూర్తి కావాలి. షెడ్యూల్ కంటే 7,700 చదరపు మీటర్లు తక్కువగా చేసినట్టు స్పష్టమవుతుందని నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొంది. డీవాల్ పనుల్లో జాప్యం పెరుగుతోందని పేర్కొంది. డీవాల్ పనులు 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని కాంట్రాక్ట్ సంస్థ పేర్కొందని నిపుణుల కమిటీ ప్రస్తావించింది. అత్యంత కఠిన శిల పౌర సౌండ్ హార్డ్ రాక్ లోపలికి 2 మీటర్ల మేరల ప్యానల్ని దింపి డీవాల్ నిర్మిస్తున్నందువల్ల జాప్యం చోటు చేసుకుంటుందని కాంట్రాక్ట్ సంస్థ చెప్పడం సహేతుకతం కాదంటూ నిపుణుల కమిటీ ఆక్షేపించింది. ప్రస్తుతం డీవాల్ నిర్మిస్తున్న చోటుకి 6 మీటర్ల దిగువన గతంలో డీవాల్ నిర్మించారని, ఆ రికార్డులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో సౌండ్ హార్డ్ రాక్ను గుర్తించడం పెద్ద సమస్య కాదని స్పష్టం చేసింది. ఇక బంకమట్టి నేల ఉన్న ప్రాంతం 950 మీటర్ల చేనేజ్ నుంచి డీప్ సాయిల్ మిక్సింగ్ పద్ధతిలో నేలను పటిష్టం చేసి డీవాల్ నిర్మిస్తామన్న డిజైన్ అప్రీ చేసిన ప్రతిపాదనని నిపుణుల కమిటీ ఆమోదించింది. ఆ ప్రాంతంలో డీవాల్ పనులను ఇప్పటికే అందుబాటులో ఉన్న పరికరాలతో పనులు చేయవచ్చునని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 మార్చి నాటికి డీవాల్ పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. కొత్త డీవాల్ని 1.5 మీటర్ల మందంతో 1396 మీటర్ల పొడవున 100 మీటర్ల లోతుతో నిర్మించేలా డిజైన్ సిడబ్ల్యూసీ ఆమోదించింది. T16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డీవాల్ నిర్మించాలని నిర్దేశించింది. కఠిన రాతిశీల పొర తగిలే వరకు భూమిని కట్టర్లు గ్రాబర్లు తవ్వుతూ ప్యానెల్ని దించుతూ వెళ్ళాలి. ఆ ఖాళీ ప్రదేశంలో టెంటనైట్ మిశ్రమాన్ని నింపాలి. కఠిన రాతి శిల పొర లోపలికి 2 మీటర్ల ప్యానెల్ని దించాక T16 కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పంపుతారు. అప్పుడు బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కొంత బెంటనైట్ మిశ్రమం T15 కాంక్రీట్తో కలిసిన ప్లాస్టిక్ కాంక్రీట్గా మారి పటిష్టమైన గోడగా మారుతుంది. అదే డీవాల్. డీవాల్ నిర్మించే సమయంలో అధిక ఒత్తిడితో ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని పంపినప్పుడు విచలనం భ్రమణానికి గురవడం వల్ల డీవాల్ మందం గరిష్టంగా 0.3% అంటే 4.5 సెంటీమీటర్ల వరకు తగ్గొచ్చని సిడబ్ల్యూసీ పేర్కొంది. కానీ 0.9 మీటర్ల కనీస మందంతో డీవాల్ పనులు చేస్తుందని జూన్ 4 నుంచి 4వ నివేదికలో నిపుణుల కమిటీ పేర్కొంది. ఇప్పుడు కనీస మందం 900 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉన్నా ఆమోదించాలని బావర్ ప్రతిపాదించింది. మందం తగ్గితే డీవాల్ సామర్థ్యం నాణ్యత ఎలా ఉంటుందన్న తేల్చాల్సిన బాధ్యత పీపీఏ దాని నిపుణుల కమిటీ తేల్చెప్పింది. డీవాల్ ఓట వీటిని సమర్థంగా నియంత్రించడంపైనే ప్రధాన డ్యాం భద్రత ఆధారపడింది. డీవాల్లో వినియోగించే ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని తొలి నుంచి నిపుణుల కమిటీ చెబుతూ వస్తుంది. కానీ డీవాల్ వినియోగిస్తున్న కాంక్రీట్ మిశ్రమం ఉష్ణోగ్రత అధికంగా ఉందని గతంలో తేలింది. ప్లాస్టిక్ కాంక్రీట్లో నీటి శాతం అధికంగా ఉన్నట్టుగా గత పర్యటనలో పసిగట్టింది. కాంక్రీట్ మిశ్రమంలో ఉష్ణోగ్రత నీటి శాతం ఎక్కువగా ఉండటం
ముడి పదార్థాల మోతాదు నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేకపోవడం వల్లే సిమెంటు, బెంటనైటు, కంకర, ఇసుక నీరు నిండిపోతుందని, సాగ్రియేట్ దానివల్ల అది పటిష్టంగా నాణ్యంగా ఉండదని గత నివేదికలు నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. దీనివల్ల డీవాల్లో ఓట నీరు వస్తోందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సును సమర్థంగా అమలు చేయకపోవడం వల్లే డీవాల్లో ఓట నీటి సమస్య కొనసాగుతుందని ఇంజనీరింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ రచ్చ నడుస్తూనే ఉంది. రేపు మేబీ ఈనాడు, ఆంధ్రజ్యోతి దీనికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాయిచ్చాము. ఇది సాంకేతికంగా చాలా అంశాలతో రాసుకొచ్చారు. ఇదంతా ప్రజలకు అర్థం కాదు. ఈ డీవాల్ ఏంటి, దాని లోపల ఏంటి, మిశ్రమం ఏంటి, ప్లాస్టిక్ ఏంటి, ఇవన్నీ. బట్ రేపు పొద్దున వాళ్ళు రాసే వార్త ఎట్టుంటుంది, పోలవరం మీద విష ప్రచారం అసలు అద్భుతంగా కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది, నిపుణులే తేల్చి చెప్పారని రాస్తారు. అసలు నిజాలు మాత్రం ఆనాడు, ఈనాడు కేంద్ర ప్రభుత్వం చెప్పట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు. ఎన్నికలప్పుడు మాత్రమే నెగిటివ్ కాంపైర్ మాత్రమే చేసుకొస్తున్నారు.